కెనడా, చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలో నూతన అధ్యాయం అయితే ప్రారంభమైంది. నాటో కూటమిలో భాగమైనటువంటి కెనడా ఇప్పటి వరకు అమెరికాతో సత్సంబంధాలు నడిపిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కెనడా చైనాతో కూడా మంచి సంబంధాలను కొనసాగించాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కెనడా, చైనా దేశాల మధ్య భారీ ఒప్పందాలు అయితే కుదిరాయి. ఆ ఒప్పందాలు ఏంటి? ఆ ఒప్పందాల ప్రకారంగా రాబోయేటువంటి రోజుల్లో ఇటు చైనాకి అటు కెనడాకి ఎటువంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి, ఏ దేశాలకి ఎటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కెనడా, చైనాల ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైంది. నాటో కూటమిలో భాగంగా అమెరికాకు దగ్గరగా ఉన్నటువంటి కెనడా ఇప్పుడు చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ఉంది. చైనా అధ్యక్షుడు జింగ్పింగ్తో కెనడా ప్రధాని మార్క్ కార్న్ గతేడాది అక్టోబర్లో దక్షిణ కొరియాలో ఆయన భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు కెనడా అధ్యక్షుడు కార్ని స్వయంగా చైనాలో 2 రోజుల పాటు పర్యటించబోతూ ఉన్నారు. అందులో భాగంగా ద్వైపాక్షిక చర్చలను అయితే కొనసాగించబోతూ ఉన్నారు. వివిధ ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటూ పోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కెనడా, చైనా దేశాల మధ్య ఎటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి, ఆ ఒప్పందాల ఫలితం ఏంటనేది ఒకసారి చూస్తే, తమ దేశ ఆహార ఉత్పత్తులపై తక్కువ సుంకాలకు ప్రతిగా చైనా ఎలక్ట్రిక్ కార్లపై విధించినటువంటి 100% సుంకాలను తగ్గించేందుకు అంగీకరించినట్లుగా కెనడా ప్రధాని కార్ని శుక్రవారం ఆయన ప్రకటించారు. సో గతంలో చైనా కెనడాకి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తుల మీద తక్కువ సుంకాలు విధించింది. దానికి ప్రతిగా ఇప్పుడు కెనడా ప్రధాని ఆయన చైనాకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ కార్లపై విధించినటువంటి 100% సుంకాలను తగ్గించేందుకు అంగీకరించినట్లుగా స్వయాన కార్ని ప్రకటించారు. ఈ ఒప్పందంతో ప్రారంభంలో 49,000గా ఉన్నటువంటి వాహనాల సంఖ్య వచ్చే 5 ఏళ్లలో 70,000కు చేరుకోబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు. కెనడా ప్రధాన ఎగుమతి అయినటువంటి కనోలా విత్తనాలపై 84%గా ఉన్నటువంటి సుంకాలను చైనా 15% అయితే తగ్గించిందని ఆయన తెలియజేశారు. సో కెనడాలో ప్రధాన ఎగుమతిగా ఉన్నటువంటి కనోలా విత్తనాల మీద గతంలో 84% సుంకాలు విధించినటువంటి చైనా ఇప్పుడు ఆ సుంకాలను తగ్గించి 15%కి పరిమితం చేసినట్లుగా కార్ని అయితే తెలిపారు. ఏళ్ల శత్రుత్వం పక్కన పెట్టి సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నామని ఇరు దేశాధినేతలపై జింగ్పింగ్, కార్న్ వారిద్దరు కూడా ప్రతిజ్ఞ చేశారు. 8 ఏళ్లలో చైనాను సందర్శించినటువంటి మొట్టమొదటి కెనడా ప్రధానిగా కార్ని ఆయన అయితే నిలవడం జరిగింది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇటు కెనడా, చైనా దేశాల మధ్య ఈ వాణిజ్య ఒప్పందాలు అయితేనేమి, అలాగే దౌత్యపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా చర్చలు జరిగాయి. ఆ చర్చల ఫలితంగానే కొన్ని అంశాల్లో వారు ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కెనడాకి సంబంధించినటువంటి దేశ ఆహార ఉత్పత్తుల మీద చైనా తక్కువ సుంకాలు విధించడం, దానివల్ల ఇప్పుడు కెనడా కూడా చైనా డిజైన్ చేసినటువంటి కార్లు, చైనా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి కార్లు అయితే ఉన్నాయో వాటి మీద, ఎలక్ట్రిక్ కార్ల మీద 100% సుంకాలను విధించిన నేపథ్యంలో ఆ సుంకాలను కూడా తగ్గించేందుకు కెనడా ప్రధాని అయితే ఆయన అంగీకారం తెలిపారు. దాంతోపాటుగా కెనడాలో ఎగుమతిగా ఉన్నటువంటి కనోలా విత్తనాల మీద గతంలో 84% సుంకాన్ని విధించినటువంటి చైనా ఆ సుంకం శాతాన్ని తగ్గించి 15%కి పరిమితం చేసింది. సో ఈ 2 దేశాల మధ్య చూసుకున్నట్లయితే ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలో, సంబంధాల విషయంలో అయితే మెరుగైనటువంటి రిలేషన్షిప్ బిల్డ్ అయినట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారంగా నిజంగా నిన్న మొన్నటి వరకు నాటో కూటమిలో భాగంగా ఉన్నటువంటి కెనడా అమెరికాకి దగ్గరగా ఉండేది. ఇప్పుడు చైనాతో కూడా సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ఉంది. ఇది ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ న్యూస్ అన్నట్లుగా కొంతమంది అంతర్జాతీయ విశ్లేషకులు అయితే వారి దైన శైలిలో విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.